హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న మా కష్టానికి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలోచించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వస్తున్న లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి. ఈ జాబ్ నోటిఫికేషన్లో దివీస్ ల్యాబొరేటరీ ఈ నెల మొత్తం జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్, వైజాగ్ మరియు కాకినాడలో అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో 2025లో బిగ్గెస్ట్ జాబ్ అప్డేట్. అదే కాకుండా మన ఛానల్లో వచ్చే రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్స్లో ఇదే పెద్ద జాబ్ నోటిఫికేషన్ అండి. సో 24,000 అయితే శాలరీ అయితే ఇస్తారు మంత్లీ. మరియు ఉచితంగా బ్యాచిలర్స్కి వసతి మరియు యూనిఫాము, ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఇలా చాలా జాబ్ నోటిఫికేషన్స్లో మంచి మంచి ఎలవెన్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తారండి. సో ఇందులో వచ్చేసరికి మన ఛానల్లో హెట్రో, ఫార్మా, వాయిస్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ జాబ్స్ మరియు మెగా జాబ్ మేళర్స్ ఇలా ఒకటేంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ వివరాల్లోకి వచ్చేసరికి దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్లో వచ్చేసరికి హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ సమీపంలో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేయటకు ఈ క్రింది అర్హత మరియు శారీరక ద్రాఢ్యం కలిగి ఉన్న మంచి ఆరోగ్యం గల అభ్యర్థులు కావాలంటున్నారండి. సో నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఎందుకంటే చాలా క్వాలిఫికేషన్ వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉన్నాయి. ఈ వీడియో జస్ట్ 6 to 7 minutes మాత్రం ఉంటుంది. పేషెన్సీగా చూడండి, ఏ పని చేయకుండా. సో 2024 వరకు అయితే ఇచ్చారు. 2025 చదువుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021 డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ట్రైనీ సూపర్వైజర్గా తీసుకుంటారు. బీఎస్సీ వాళ్ళకైతే మనకు తెలిసిందే కదా, 21 to 25 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. 18,000 అయితే ఇస్తారు. బీఫార్మ్స్ మరియు బీటెక్ చదువుకున్న వాళ్ళకి 20,000 అయితే ఇస్తారు. మరియు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి 22,000 అయితే ఇస్తారు. మరియు ఎంఫార్మ్స్ చదువుకున్న వాళ్ళకి 24,000 అయితే ఇస్తారండి. పైన తెలుపబడిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు, తమ ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని ఈ క్రింది ప్రదేశాల్లో జరుగుతున్న ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు. ఎంపిక కాబడిన అభ్యర్థులు షిఫ్ట్లో పనిచేయటకు ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో షిఫ్ట్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. షిఫ్ట్లో అంటే ఏ షిఫ్ట్ వచ్చేసరికి 6 to 2 PM అయితే ఉంటుంది మార్నింగ్. నెక్స్ట్ వచ్చేసరికి 2 PM నుంచి నైట్ 10 PM వరకు బి షిఫ్ట్ అయితే ఉంటుంది. మరియు నైట్ 10 PM నుండి మళ్ళీ పొద్దున్న 6 AM వరకు అయితే ఏ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అయితే ఉంటుందండి. సో ఇలా గంట ఇటు అటు కంపెనీ టు కంపెనీ మారచ్చు. సో 3rd March 2025 ఆదిత్య డిగ్రీ కాలేజ్ గోపాలపట్నం దగ్గర అయితే జరుగుతుందండి. మరియు 4వ తారీఖు వచ్చేసరికి ఎంవీఆర్ డిగ్రీ కాలేజ్ గాజువాక దగ్గర అయితే జరుగుతుందండి. మరి 5వ తారీఖు వచ్చేసరికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చోడవరం దగ్గర అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి 6th March 2025 వచ్చేసరికి జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కొమ్మాడి, మధురవాడ, వైజాగ్ దగ్గర అయితే జరుగుతున్నాయండి. 7th వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ఫ్లోర్ ప్లేస్మెంట్ ఆఫీస్ సౌత్ క్యాంపస్ నియర్ అవుట్ గేట్ విశాఖపట్నం దగ్గర అయితే జరుగుతున్నాయి. మరియు 8వ తారీఖు వచ్చేసరికి టీఎస్ఆర్ టీబీకే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శ్రీనగర్ గాజువాక్ దగ్గర అయితే జరుగుతున్నాయండి. మరియు 10వ తారీఖు వచ్చేసరికి డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం దగ్గర అయితే జరుగుతున్నాయండి. అదేవిధంగా 11వ తారీఖు వచ్చేసరికి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ టెక్నాలజీ దువ్వాడ దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 13వ తారీఖు ఎంఎల్ఏఎస్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో మన వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. సదుపాయాల గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇలే జాబ్ నోటిఫికేషన్ ఇంకో ప్లేస్లో కూడా రిలీజ్ అయింది. ఆ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, సేమ్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో వేరే చోట్ల కూడా జరుగుతున్నాయి. సో 3వ తారీఖు వచ్చేసరికి శివాని డిగ్రీ కాలేజ్ చిలకపాలెం దగ్గర అయితే జరుగుతున్నాయి. మరియు 4th March 2025లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్ఆర్ల దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 5th March 2025 కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ రోడ్ శ్రీకాకుళం దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 6వ తారీఖు వచ్చేసరికి సన్ డిగ్రీ కాలేజ్ నియర్ రామలక్ష్మణ జంక్షన్ శ్రీకాకుళం దగ్గర అయితే జరుగుతున్నాయి. 7వ తారీఖు వచ్చేసరికి విద్యావాణి డిగ్రీ కాలేజ్ పలాస దగ్గర అయితే జరుగుతున్నాయండి. అదేవిధంగా 8వ తారీఖు వచ్చేసరికి శ్రీ విశ్వ జ్యోతి డిగ్రీ కాలేజ్ బన్నువాస రోడ్డు టెక్ల దగ్గర అయితే జరుగుతున్నాయండి. అదేవిధంగా 10వ తారీఖు వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ హెచ్ఆర్ల. 11వ తారీఖు వచ్చేసరికి అభ్యుదయ డిగ్రీ కాలేజ్ నియర్ డే అండ్ నైట్
జంక్షన్ శ్రీకాకుళం దగ్గర అయితే జరుగుతున్నాయండి. అదేవిధంగా 12వ తారీఖు వచ్చేసరికి ఎంఎల్ఆర్ నాయుడు డిగ్రీ కాలేజ్ నర్సన్నపేట దగ్గర అయితే జరుగుతున్నాయి. మీ చుట్టుపక్కల శ్రీకాకుళం మరియు వైజాగ్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే దయచేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ జాబ్ నోటిఫికేషన్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఎలక్ట్రికల్ మరియు డీజిల్ మెకానికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడికి వచ్చేసరికి 17th మార్చ్ 2025న చిబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ సో ఇక్కడికి వచ్చేసరికి చౌడవరం దగ్గర అయితే జరుగుతున్నాయండి డిగ్రీ కాలేజ్ గుంటూరు. సో 18th వచ్చేసరికి జేకేసి డిగ్రీ కాలేజ్ గుంటూరు దగ్గర అయితే జరుగుతున్నాయండి. గుజ్జనగుడ్ల దగ్గర అయితే జరుగుతున్నాయి. 19th వచ్చేసరికి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ గుంటూరు లామ్ దగ్గర అయితే జరుగుతున్నాయండి. 20వ తారీఖు వచ్చేసరికి ఎంఏఎం డిగ్రీ ఆఫ్ ఫార్మసీ కేసనపల్లి నర్సారావుపేట పల్నాడు దగ్గర అయితే జరుగుతున్నాయండి. 21వ తారీఖు వచ్చేసరికి నిర్మల డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరు మంగళగిరి గుంటూరు దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో 22వ తారీఖు వచ్చేసరికి అమరావతి రోడ్డు గుంటూరు హిందూ డిగ్రీ ఆఫ్ ఫార్మసీ కాలేజీలో అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 24వ తారీఖు వచ్చేసరికి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ పల్లిగుంట్ల గుంటూరు దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 25వ తారీఖు వచ్చేసరికి కేసీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్స్ మెడికొండూరు గుంటూరు దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 26వ తారీఖు వచ్చేసరికి నాగార్జున నగర్ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర అయితే జరుగుతున్నాయండి. 27వ తారీఖు వచ్చేసరికి ఏఎస్ఎన్ డిగ్రీ ఫార్మసీ కాలేజ్ వచ్చేసరికి తెనాలి గుంటూరు దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 28వ తారీఖు వచ్చేసరికి ఎంఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందిగామ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అయితే జరుగుతుంది. 29వ తారీఖు వచ్చేసరికి పిబి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ టౌన్ దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సేమ్ జాబ్ నోటిఫికేషన్ అంటే 2021 to 24 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి, మరియు 25 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 3వ తారీఖు మార్చి వచ్చేసరికి రాజయ్య ఆర్ఎస్ఆర్కే రంగారావు డిగ్రీ కాలేజ్ బొబ్బిలి దగ్గర అయితే జరుగుతున్నాయి. 4వ తారీఖు వచ్చేసరికి మహారాజా కాలేజ్ ఆఫ్ అటానమస్ తుప్పకూల స్ట్రీట్ నియర్ క్లాక్ టవర్ విజయనగరం దగ్గర అయితే జరుగుతున్నాయండి. అదేవిధంగా 5వ తారీఖు శ్రీ జిసిఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ జిఎంఆర్ సో బిసైడ్స్ కేర్ హాస్పిటల్ జిఎంఆర్ నగర్ రాజాం దగ్గర అయితే జరుగుతున్నాయి. 6వ తారీఖు వచ్చేసరికి గవర్నమెంట్ ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ చీపురుపల్లి దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 7వ తారీఖు వచ్చేసరికి శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బొబ్బిలి. 8వ తారీఖు వచ్చేసరికి ఆర్కే డిగ్రీ కాలేజ్ విజయనగరం. అదేవిధంగా 10వ తారీఖు వచ్చేసరికి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు. 11వ తారీఖు వచ్చేసరికి ఆదిత్య డిగ్రీ కాలేజ్ నియర్ బస్ స్టాండ్ విజయనగరం దగ్గర అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 12వ తారీఖు వచ్చేసరికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నియర్ పుణ్యగిరి టెంపుల్ ఎస్కోట్ దగ్గర అయితే జరుగుతున్నాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, గుంటూరులో అయితే భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు షేర్ చేసే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పించడంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చినట్లు ఉంటుంది. సో పక్కా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియో షేర్ చేయడం మరియు లైక్ చేయడం ద్వారా ఇంకా చాలామందికి ఈ వీడియో చేరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.